ఫ్రెండ్స్, ఆర్ఎంపీ ప్రాక్టీస్ గ్రామీణ ప్రాంతాల్లో చేయాలి అనుకున్న వాళ్ళు సిఎంఎస్సిడికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు. అయితే ఈ సిఎంఎస్సిడి అందించేటువంటి కోర్సులు ఏది ఫేక్ ఏది నిజం అనేటువంటిది ఒక్క మాటలో నేను చెప్పేస్తాను. దానికోసమే ఈ వీడియో. అయితే చాలామంది సిఎంఎస్సిడి మేము అందిస్తాము, 30,000కి ఇస్తాం, 20,000కి ఇస్తాం, 25,000కి అని చెప్పేసి యాడ్స్ వేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు కొంతమంది సర్టిఫికేట్స్ కూడా మేము ఇచ్చాము, ఇవ్వగండి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఫస్ట్ సిఎంఎస్సిడి కోర్స్ అందించే వాళ్ళు ఫస్ట్ యూజీసీలో వాళ్ళు అప్రూవ్డ్ అంటే అఫిలిటేటెడ్ అయి ఉండాలి, అంటే నమోదు అయి ఉండాలి, రికగ్నైజ్డ్ అయి ఉండాలి ఆ కాలేజ్. రెండోది వచ్చేటప్పటికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ బ్యూరో అంటే డిఈబి అనేటువంటి దాని కింద కూడా నమోదు అయి ఉండాలి. ఎందుకంటే ఈ సిఎంఎస్సిడి కోర్స్ అనేటువంటిది కంప్లీట్గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారానే అందించబడుతుంది, ఎక్కడ కూడా రెగ్యులర్గా లేదు. కాబట్టి యూజీసీ ఉండాలి, డిఈబి ఈ రెండు రికగ్నైజేషన్ ఉండాలి. ఈ రెండు రికగ్నేషన్ మనం తెలుసుకోవడం ఎట్లా అంటే కొంచెం కష్టసాధ్యమేం కాదు. మనం నెట్లోకి వెళ్ళేసేసి వాళ్ళ కాలేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళ కాలేజీ అప్రూవల్ ఉందా లేదా అని చెప్పేసి యూజీసీ సైట్లో కానీ లేకపోతే డిఈబి సైట్లో కానీ మనం వెతికినట్లయితే తెలుస్తుంది. మనకి అది కూడా తెలియట్లేదు అని చెప్పేసి మనం అనుకుందాం. సపోజు ఒక ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఎంబీబీఎస్ చదివే అతనికి ఎవరిస్తారండి మామూలుగా సర్టిఫికేటు? బాగా ఆలోచించండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇవ్వాలి. ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇవ్వాలంటే దానికి అతను ఇంత పర్సంటేజీ పాస్ అయ్యాడు, ఫెయిల్ అయ్యాడు అనేటువంటిది వెబ్సైట్లో మనకి తెలియాలి. కానీ వీళ్ళు ఇచ్చేటువంటి యూనివర్సిటీ సర్టిఫికేట్స్ ఎక్కడ యూనివర్సిటీ పేరు ఉండట్లేదు. అంటే సిఎంఎస్సిడి కోర్సు చాలా ఫేక్ ఉన్నాయి. చాలా జాగ్రత్త వహించండి, చాలా ఫేక్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎగ్జామ్స్ ఒక అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఏమనంటే మేము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నిషన్ ఉంది అని అన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ రికగ్నిషన్ ఇవ్వదు, ఫస్ట్ గైడ్ లైన్స్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ గైడ్ లైన్స్ చేస్తుంది కానీ రికగ్నిషన్ ఇవ్వదు. రెండోది వచ్చేటప్పటికి కోర్టు రికగ్నిషన్ ఉందని అంటున్నారు. కోర్టు ఎక్కడ రికగ్నైజ్ ఇవ్వదు, దాన్ని ఆర్డర్ చేస్తుంది. ఇవి రెండు. మూడోది వచ్చేటప్పటికి అసోసియేషన్ అనేటువంటిది ఒక ప్రైవేట్ ఉంటుంది, గవర్నమెంట్ ఎక్కడ ఉండదు. అంటే వీళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరపు నుంచి మాది ఇంటర్నేషనల్ పిఎంపీ ఆర్ఎంపీ అసోసియేషన్ ఉంది, మరి ఆ అసోసియేషన్లో మేము నమోదు చేసుకున్నామని అన్నట్టు. ఇప్పుడు మనం చేసింది కూడా అదే కదండి. మండలం స్థాయిలో ఆర్ఎంపీ పిఎంపీగా మన అసోసియేషన్లో మనం నమోదైనా ఐడి కార్డు తీసుకుంటున్నాం. దానివల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? కాకపోతే మనం సంఘంలో ఒక సభ్యులు అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం అంతే. కానీ దానివల్ల మనకి వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్స్ మనకేమైనా చెల్లుతాయా? మరి అలాంటప్పుడు ఇంటర్నేషనల్ ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి సర్టిఫికేట్స్ మీరు ఎలా తీసుకుంటున్నారు ఆలోచించండి. అంటే ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ కూడా అది ఫేకే. కాబట్టి అది కూడా మనకి చెల్లనేరవు. కాబట్టి మూడు గుర్తుపెట్టుకోండి. ఒకటి యూజీసీ రికగ్నిషన్ ఉండాలి, లేకపోతే రెండో జబ్బటికి డిఈబి రికగ్నిషన్ ఉండాలి. ఇవి రెండు ఉండి ఒక యూనివర్సిటీ కండక్ట్ చేయాలి ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ యూనివర్సిటీ కండక్ట్ చేసినప్పుడు మార్క్ లిస్ట్ మీద ఫస్ట్ ఆ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డు అది ఆ పేరు వస్తుంది అనమాట. రెండోది రిజల్ట్ వచ్చేటప్పుడు కూడా ఆ రిజల్ట్ కూడా మనకి వెబ్సైట్లోనే మనకి తెలియాలి. అంతేగాని ఆర్ఎంపీ పిఎంపీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అని చెప్పేసి అని ఏదో కొత్త ఒక అసోసియేషన్ పుట్టించడం, మాకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నిషన్ ఉందని అంటాం. అసలు రికగ్నిషన్ ఎట్లా వస్తుందండి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ చేస్తుంది కానీ, పోతే ఇదొకటి కోర్టు ఆర్డర్ ఉందని కోర్టు ఆర్డర్ చేస్తుంది, అంతేకాని రికగ్నిషన్ కూడా అది కూడా ఇవ్వదు కోర్టు కూడా. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. అసోసియేషన్ తరపు నుంచి కానీ అకాడమీల తరపు నుంచి కానీ సర్టిఫికేట్లు ఇస్తే చాలా ఫేక్ అండి. ఉదాహరణకు నేను ఒక అకాడమీ పేరు చెప్పను కానీ ఆ అకాడమీ నిజామాబాద్లో ఉంది, పోతే నిర్మల్లో ఉంది, తర్వాత హైదరాబాద్లో ఉంది. చాలా వాటిల్లో అవి ఒక సెంటర్స్ను ఓపెన్ చేసేసేసి అకాడమీ తరపు నుంచి ఆ అకాడమీ తరపు నుంచి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఇప్పుడు సపోజ్ మనకు కాలేజీ ఒకటి ఉంది, కాలేజీ తరపు నుంచి మనకి ఎప్పుడైనా సర్టిఫికేట్ వస్తుందండి? అన్నిటికంటే లాస్ట్లో సర్టిఫికేట్ కింద అంటే వాళ్ళ కాలేజీ ప్రిన్సిపల్ సైన్ ఉంటుంది. అంతేగాని మార్క్ లిస్ట్ మనకి ఇచ్చేది ఎవరు? ఎడ్యుకేషన్ బోర్డు ఇస్తారనమాట. ఆ ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు ఇస్తే అది ఎక్కడ ఏ స్కూల్ నుంచి లేకపోతే ఏ కాలేజ్ నుంచి అనేటువంటిది కింద ఉంటుంది. అంతేగాని ఆ కాలేజీ పేరుతో పైన అది సర్టిఫికేట్ ఇవ్వటం కానీ, లేదనుకుంటే అసోసియేషన్ తరపు నుంచి కానీ, ఈ రెండు ఫేక్. చాలా జాగ్రత్త వహించండి. ఇలాంటి నమ్మద్దు. డబ్బులు పాడు చేసుకుని ఒక సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చిన మీరు తగిలించుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. దాని మీద మళ్ళీ మనం దాడి చేసి దిస్ ఈజ్ ఫేక్, మళ్ళీ ఆ ఫేక్ సర్టిఫికేట్ తీసుకుంటే మళ్ళీ అదొక కేసు. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. అకాడమీలు కానీ లేకపోతే అసోసియేషన్లు కానీ ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ కంప్లీట్గా ఫేక్. ఒకవేళ మీకు ఇవ్వాలనుకుంటే గతంలో ఎవరెవరు సర్టిఫికేట్లు ఇచ్చారు, ఏంటని చేశారు, పూర్తిగా ఆ యూనివర్సిటీ గురించి కానీ ఆ కాలేజీ గురించి కానీ పూర్తిగా తెలుసుకోండి ఫస్ట్.
ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ బోర్డు ఇస్తుంది, లేదంటే డిస్టెంట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇస్తారు, అది బ్యూరో వాళ్ళు ఇస్తారనమాట. ఈ రెండు యూజీసీ రికగ్నిషన్, డిఈబి రికగ్నిషన్, ఈ రెండు ఖచ్చితంగా ఉంటేనే మీరు ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్లు అయితే ఆ కాలేజీలో చేయండి. అంతేగాని అకాడమీలు అసోసియేషన్లు ఇచ్చే సర్టిఫికేట్లు ఫేక్ అండి. అవి మామూలుగా ఎగ్జాక్ట్గా ఎడ్యుకేషన్ బోర్డు ఇచ్చేవాళ్ళు మార్క్ లిస్టులు ఉన్నట్టే ఉంటాయి, అన్ని సంతకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. విచిత్రం ఏంటంటే దాని మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బోర్డులు కూడా సంతకం ఉంటుంది. ఒక కాలేజీ వాడు ఎక్కడో ఇంటర్నేషనల్ సంస్థ అయినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గరికి పోయి నీకు సైన్ చేయించుకొని వస్తాడా? చెప్పండి. అది ఒక ఆర్గనైజేషను, స్వయం ప్రతిపత్తి గల సంస్థ అది. ఆ, ఆలోచించండి మీరు. దానికి గుర్తింపు అనేటువంటిది ఆ సంస్థ వరకే ఉంటుంది. అది కొన్ని కార్యక్రమాలు చేస్తుంది, కొన్ని గైడ్లైన్స్ చేస్తుంది హెల్త్ మీద, అంతేగాని అది మార్క్ లిస్టులు ఎక్కడ ఇవ్వదు. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులారా. ఏది ఫేక్, ఏది నిజం, ఏది ఏంటి అని చెప్పేసి అని తెలుసుకోండి. యూజీసీ అప్రూవల్ ఉంటేనే మీరు దాంట్లో జాయిన్ అయ్యి మీరు మీ కోర్సును కంప్లీట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వీడియోస్ను మీకు అందిస్తూ ఆర్ఎంపీ పిఎంపీల అభివృద్ధికి తోడ్పడుతూ వైద్య వృత్తిని ప్రధానంగా నమ్మేటువంటి వారందరికీ అండగా ఉంటూ మా తెలుగు డాక్టర్ టీం పనిచేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.